రాష్ట్రానికి జబ్బు చేసింది. సీజనల్ వ్యాధులు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా లాంటి రోగాలు రాజ్యమేలుతున్నాయి. వాంతులు, విరేచనాలతో జనం నానా యాతన పడుతున్నారు. ఆసుపత్రుల్లో వార్డులన్నీ నిండిపోతున్నాయి. పడకలు సరిపోవడం లేదు. సిబ్బంది కొరతతో పేషెంట్లకు వైద్యం అందడం లేదు. అటు ల్యాబుల్లో వేల కొద్దీ శాంపిల్స్ వచ్చి పడుతున్నాయి. సర్కారు డయాగ్నోస్టిక్ సెంటర్లు పనిచేయక సాక్షాత్తు ప్రభుత్వ వైద్యులే ప్రైవేట్కు రిఫర్ చేస్తున్నారు. దాంతో జనం వేలకు వేలు పెట్టి ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులు చేసుకుంటున్నారు. అటు సర్కార్ దవాఖానాల్లో మందులు కూడా నిండుకున్నాయి. సూదికి దూదికి దిక్కు లేకుండా పోయింది. సీజనల్ వ్యాధులు కాటేస్తున్న ఈ క్లిష్ట సమయంలో సర్కారీ వైద్యం జనాలకు బతికుండగానే నరకం చూపిస్తోంది. ఇక రాష్ట్రంలో విష జ్వరాల విజృంభణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీకృష్ణ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొంది? సీజనల్ గా ఎటువంటి సమస్యలు ఉంటాయని తెలుసు, అయినా కూడా ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, మందుల కొరత, రోగులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు అనేది నానాటికి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా విష జ్వరాలు డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా, దాంతోపాటుగా మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు మాత్రం విజృంభిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో మాత్రం చూస్తే డెంగ్యూ ఏదైతే విచ్చలవిడిగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. దాంతోపాటుగా ప్లేట్లెట్స్ కోసం కూడా అటు జనాలు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు ఒకప్పుడు క్యూ కట్టేటువంటి జనం ప్రజెంట్ ప్రైవేట్ ఆసుపత్రుల వైపు పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత. బదిలీల పేరుతోటి కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ తోటి అనేక మంది వైద్యులను, నగరంలో ఉన్నటువంటి వైద్యులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంతో నగరంలోని అనేక ప్రాంతాలకు చెందినటువంటి వైద్యులు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, దాంతోపాటుగా ఫీవర్ ఆసుపత్రి, గాంధీ హాస్పిటల్, దాంతోపాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రులలో కూడా పెద్ద ఎత్తున వైద్యుల కొరత అనేది మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ముందుగా మనం గోల్కొండ ఏరియా ఆసుపత్రి చూస్తే మాత్రం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి రోజు 300 నుంచి 500కు పైగా ఓపీ నమోదవుతూ ఉంది. ప్రజెంట్ అక్కడ దాదాపుగా 7 డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి స్పెషాలిటీ వైద్యులు లేకపోవడంతో అక్కడికి వచ్చేటటువంటి రోగులను ఇతర ఆసుపత్రులకు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది వారంతటా వారి రోగులే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్స్ లేరు. సాధారణంగా ఏ ఆసుపత్రులైనా చూస్తే మాత్రం కామన్గా మనకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ అనేది కనపడుతూ ఉంటారు. కానీ జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ అనేది గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో లేరు. దాంతోపాటుగా పీడియాట్రిక్ కావచ్చు, ఐ స్పెషలిస్ట్ కావచ్చు, ఆర్థోపెడిక్స్ కావచ్చు, జనరల్ సర్జన్ కావచ్చు, ఈ డాక్టర్స్ అనేది ప్రజెంట్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో లేరు. దాంతోపాటుగా కింగ్ కోటి ఏరియా ఆసుపత్రిలో కూడా వైద్యుల కొరత అనేది మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా ఫీవర్ ఆసుపత్రి అంటే కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఫీవర్స్కి సంబంధించి, విష జ్వరాలకు సంబంధించి సివియారిటీ అనేది పెరిగితే ఫీవర్ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. కానీ ఫీవర్ ఆసుపత్రిలో ఇప్పుడు కేవలం పనిచేస్తుంది 3 డాక్టర్స్ మాత్రమే. అది కూడా దాంతోపాటుగా గాంధీ ఆసుపత్రి నుంచి ఒక 4 డిప్యూటేషన్ మీద ఏదైతే పీజీ డాక్టర్స్ని ఫీవర్ ఆసుపత్రికి తీసుకొచ్చి పని చేయిస్తూ ఉన్నారు. కానీ రోగుల సంఖ్య అనేది ఫీవర్ ఆసుపత్రిలో రోజువారీగా 500 నుంచి 1000 వరకు నమోదవుతూ ఉంటుంది ఏదైతే ఓపీకి సంబంధించి. కానీ ఇప్పటి వరకు డాక్టర్స్ సంఖ్య అనేది తక్కువగా ఉండటంతో కూడా అడ్మిషన్స్ని కూడా చేర్చుకోవడానికి ఫీవర్ ఆసుపత్రి సిబ్బంది వెనకంజ వేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే సిబ్బంది కొరత అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. దాంతోపాటుగా మైక్రోబయాలజిస్ట్ అనేది ల్యాబ్ టెస్టులకు సంబంధించి మైక్రోబయాలజిస్ట్ వాళ్ళు లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్స్కి కావచ్చు, దాంతోపాటుగా నారాయణగూడ ఐపీఎంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఐపీఎంకి సంబంధించి కూడా అక్కడికి టెస్టులు రాస్తూ ఉన్నారు. దీంతో సమయానికి వైద్యం అందక రోగులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటుగా రోగం యొక్క
తీవ్రత అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఉస్మానియా ఆసుపత్రికి ఇప్పటివరకు సూపరింటెండెంట్ కూడా రానటువంటి పరిస్థితి. ప్రధానంగా అటు ఓల్డ్ సిటీలో నోరా వైరస్ అనేది కొంత విజృంభిస్తూ ఉంది. దాంతోపాటుగా డెంగ్యూ కేసులు అనేవి కూడా కొంత కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఓల్డ్ సిటీ ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కువగా ఉస్మానియా ఆసుపత్రి వైద్య సేవలను వినియోగించుకుంటూ ఉంటారు. కానీ ఉస్మానియా ఆసుపత్రిలో కూడా వైద్య సేవలు అందకపోవడంతో కూడా వారు కూడా ప్రైవేట్ క్లినిక్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దాంతోపాటుగా డెంగ్యూ అనేది చాలా తీవ్రంగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా వైట్ ప్లేట్లెట్స్ కోసం కూడా కొంత ప్రజలు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. బ్లడ్ బ్యాంక్స్ వెంబడి కూడా వారు వెళ్తూ ఉన్నారు. దాంతోపాటుగా మందుల కొరత అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం ఉదయం అటు గోల్కొండ ఏరియా హాస్పిటల్ కావచ్చు, దాంతోపాటుగా ఫీవర్ ఆసుపత్రిని ఒకసారి విజిట్ చేసినప్పుడు అక్కడ మందులకు సంబంధించి కూడా దాదాపుగా ఇవ్వడం లేదనేదే ప్రజల యొక్క అభిప్రాయం చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా వైద్యుల కొరతతోటి ఏదైతే 2వ నెంబర్ 5వ నెంబర్కి సంబంధించి వైద్యులు చూసేటప్పటికే దాదాపుగా చాలా సమయం పడుతూ ఉంది. వైద్యుల కొరత వల్ల తమకు ఇక్కడ కూర్చోలేకపోతున్నామనే అంశానికి సంబంధించి కూడా రోగులు స్వయానా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఓవరాల్గా వైద్యుల కొరత అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విష జ్వరాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేది శోచనీయంగా చెప్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాధారణంగా సీజనల్ ఫీవర్స్ విజృంభించేటువంటి వానాకాలంలో ఇప్పటికే పలు రివ్యూలు పెడతారు. దాంతోపాటుగా యాంటీజెన్ కిట్స్ ఏవైతే డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ ఇలా రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైలబిలిటీ ఉన్నాయా లేవని చెకప్ చేసి ముందస్తుగానే అలర్ట్ చేసి మందులు కావచ్చు, రోగ నిరోధక సంబంధించినటువంటి కిట్స్ను కూడా అందుబాటులో ఉంచేవారు. అటు ప్రజలకు ట్రీట్మెంట్ని తొందరగా అందించేవారు. సందర్భంలో బదిలీ అయిపోయిన డాక్టర్ల స్థానంలో మళ్ళీ డాక్టర్స్ ని ఎప్పుడు నియమించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఉన్న డాక్టర్స్ మీద కూడా వర్క్ భారం పెరుగుతూ ఉంటుంది కదా. దీనికి సంబంధించి హాస్పిటల్స్ లో ఉన్న డాక్టర్స్ ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ప్రధానంగా డాక్టర్స్ పలు అంశాలను ఏదైతే ప్రస్తావిస్తూ ఉన్నారో రోజువారీగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఉదాహరణకు మనం ఉస్మానియా చూడొచ్చు. ఉస్మానియాలో రోజువారీగా 2000 వరకు కూడా ఓపీ నమోదవుతూ ఉంటుంది. కానీ ప్రజెంట్ అక్కడ డాక్టర్ల కొరతతోటి ఏదైతే వైద్య సేవలు కొంత లేట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా వర్క్ లోడ్ అనేది కూడా ఉన్న వైద్యులకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపుగా ఇప్పటికీ 10 రోజుల మేర కొన్ని ఆసుపత్రులకు సంబంధించి నగరంలోని కావచ్చు, రాష్ట్రంలోని పలు ఆసుపత్రులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా సూపరింటెండెంట్లు లేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఫీవర్ హాస్పిటల్ చూడొచ్చు మనం. దాంతోపాటుగా ఫీవర్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటి వరకు సూపరింటెండెంట్ ఇంకా రాలేదు. దాదాపుగా 10 రోజులు అయింది రిలీవ్ అయ్యి. కేవలం 3 డాక్టర్లు మాత్రమే అందులో పనిచేస్తూ ఉన్నారు. అది కూడా మధ్యాహ్నం వరకే ఉంటారు. అక్కడ అడ్మిట్ కావాలంటే దాదాపుగా ఒక్కరోజు సమయం పట్టే అవకాశం ఉంది. రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఇప్పటికే ఏదైతే మిగతా చోట్లలో ఉన్నటువంటి సూపరింటెండెంట్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ విధంగా ఎలాంటి భరోసా రాలేదు. ఏదైతే హాస్పిటల్కి సంబంధించినటువంటి రోగ నిరోధక సంబంధించినటువంటి మందులు కావచ్చు, కిట్స్ కూడా రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా రాష్ట్రంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా ఉండ నాలుకకు మందేస్తే కొండ నాలుక పోయిందన్న విధంగా ప్రజెంట్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ బదిలీల వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ వంశీ. ఉదయం నుంచి టీ న్యూస్ బృందం పలు ఆసుపత్రులను సందర్శించింది. అక్కడ పరిస్థితులను పరిశీలించింది. విష జ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వ డాక్టర్ల బదిలీలతో ఆసుపత్రుల్లో వైద్యుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ డాక్టర్ల బదిలీలతో ఆసుపత్రుల్లో సిబ్బంది లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో కేవలం 3 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అరకుర సిబ్బందితో వైద్యం అందడం లేదు. రోగులు క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఏదైతే ప్రభుత్వం బదిలీల పేరుతోటి అనేక మంది డాక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ ఫీవర్ ఆసుపత్రుల్లో కేవలం 3 డాక్టర్స్ మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది డాక్టర్స్ని అటు గాంధీ ఆసుపత్రి నుంచి పీజీ డాక్టర్స్ని మాత్రం ఇక్కడికి తీసుకురావడం జరిగింది, ఒక 5-6గురిని. అయితే
డాక్టర్స్ లేకపోవడంతో ఇక్కడ ఏదైతే పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఏదైతే ఏర్పడ్డాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఫీవర్ హాస్పిటల్స్కి ఈ సీజన్లో వర్షాకాలంలో అత్యధికంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, డిప్టీరియా ఇలా అనేక రకాలమైనటువంటి వ్యాధులతోటి వస్తూ ఉంటారు. వారికి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. కేవలం ఈ నల్లకుంట ఏదైతే అంబర్పేట్ కోటితో పాటుగా నగర వ్యాప్తంగా కూడా కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రోగులు వస్తూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ల పేరుతోటి అనేక మంది డాక్టర్స్ని బదిలీ చేయడంతో కొంత ఆసుపత్రిలో కొరత ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనం పరిశీలించవచ్చు. ఒకప్పుడు ఫీవర్ హాస్పిటల్లో అడ్మిషన్స్ కావాలంటే కొంత తొందరగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనీసం ఇప్పుడు ఒక పేషెంట్ని అడ్మిట్ చేయాలంటే కనీసం ఒక్కరోజు సమయం పట్టే అవకాశం మనకు కనపడతా ఉంది. కేవలం కొంతమంది వైద్యులు ఉండటంతో రోగులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి మనం చూడవచ్చు, ఒకప్పుడు ఈ వార్డులో దాదాపుగా 8 మంది వైద్యుల దాకా పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ తక్కువ మంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా మైక్రోబయాలజీకి సంబంధించి చూస్తే మాత్రం కేవలం ఒకరు మాత్రమే మైక్రోబయాలజీ ల్యాబ్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ల్యాబ్లో టెస్టులు చేసేటందుకు కూడా ఎవరు లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనం చూస్తూ ఉన్నాము వైద్యులు ఒకప్పుడు ఈ వార్డులో దాదాపుగా ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీ వార్డులో ఓపీలో డాక్టర్స్ పదుల సంఖ్యలో పనిచేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మీరు చెప్పండి అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ మాలు చింతపల్లి మండలం. ఎంతసేపు వచ్చి? సానసేప మేము వచ్చి టోకన్ తీసుకున్నాము. ఇంకా డాక్టర్లు ఎవరు పిలుస్తలేరు, మాకు సూదులు ఇస్తలేరు, ఏది లేదు. ఒక నారాయణగూడలో చూపించుకున్నాం, వీడికి వచ్చినాం. మేము ఏం పిలుస్తలేరు ఇప్పటి వరకు, మాదేం లేదు. ఇక ఇట్లా నిలబడ్డాం. పొద్దున్న ఎన్నింటికి వచ్చారమ్మా మీరు? అక్కడికి వచ్చినాము. అక్కడికి మేము 8 గంటలకు వచ్చినాం. 7:30 అయింది. ఆడికి వచ్చేసరకు ఆడ చూపించుకొని ఇక్కడికి వచ్చినాం. వీడికి వచ్చి కూడా 2 గంటలు 3 గంటలే, ఇంతవరకు అయితే లేదు. ఈ సమయానికి 21 నెంబర్ నడుస్తుంది. అంటే ఏ రకంగా ఓపీ సేవలు నడుస్తున్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. 21వ నెంబరు పేషెంట్ని ఇప్పుడు పిలుస్తున్నారని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. డాక్టర్లు ఏదైతే డాక్టర్లు లేకపోవడంతో రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనకు ఒకసారి అర్థమవుతా ఉంది. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వెయిట్ చేయాలంటే కూడా కొంచెం లేట్ అవుతుంది. మేము కూడా జాబ్స్ ఆపుకొని ఇక్కడనే దినమంతా ఇదైపోతున్నది. ఇక కొంచెం దాని డాక్టర్స్ టైంకి వస్తుంటే మాకు కూడా పార్టీకి వెళ్ళిపోయి మేము కూడా జాబ్స్ చేసుకుంటానికి వీలవుతుంది. మేము కూడా జాబ్స్ లీవ్ పెట్టి 1 డే అంతా మొత్తం వేస్ట్ అయిపోయింది. మరికొంతమంది మాట్లాడతాం. మీరు ఎక్కడి నుంచి కూడా మేము వచ్చి 2 గంటలు అయిపోయింది. 2 గంటలు అయిపోయింది. వచ్చిన డాక్టర్ లేడని ఇక్కడే కూర్చోబెట్టారు. అక్కడ పోతేనేమో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అక్కడ ఎక్కోవాలి, ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత స్టాంప్ వేయాలి. మళ్ళీ అదే అక్కడిక్కడ వేస్తే అయిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడ నుంచి తింపడం ఎక్కువ ఉంది. ఇక్కడ డాక్టర్ ఇంతవరకు రాలేదు, ఇప్పుడు వచ్చిండు. ఇది డాక్టర్స్ లేకపోవడంతో కొంత రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. నారాయణగూడలో టెస్టులు చేస్తూ ఉన్నారు. ఫీవర్ హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగులకు చాలామంది కూడా నారాయణగూడ వెళ్ళి ఐపీఎంలో అక్కడ టెస్టులు చేయించుకున్న తర్వాత ఫీవర్ హాస్పిటల్కి రమ్మంటా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ల్యాబ్లో పనిచేసేటందుకు కనీసం సిబ్బంది లేకపోవడంతో కూడా ఇక్కడ రోగులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. ఇక హైదరాబాద్ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో అయితే కనీసం జనరల్ ఫిజిషియన్ కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఐసీయూలో కూడా సిబ్బంది కొరత ఉంది. డాక్టర్లు లేరు కాబట్టి రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నామంటున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ఆరోగ్య శాఖలో బదిలీల కారణంగా రోగులకు ట్రీట్మెంట్పై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే నగరంలోని ప్రధాన ఆసుపత్రులతో పాటుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక ఆసుపత్రులకు వచ్చేటువంటి రోగులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ప్రజెంట్ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొంత గోల్కొండ ఆసుపత్రి నుంచి వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకని?
అంటే ఇప్పుడు కొన్ని స్పెషాలిటీస్లో మనకు డాక్టర్స్ లేరండి. జనరల్ సర్జరీలో ఒకటే సార్ ఉండే, గోపాల్ సార్ సివిల్ సర్జన్ ఉండే, సార్ ట్రాన్స్ఫర్ అయ్యారు మెదక్కి. తర్వాత ఐ డాక్టర్ ఉండే మేడం ఉమామేశ్వర్య మేడం గారు కూడా ట్రాన్స్ఫర్ అయినారు మన ఇక్కడ దీనికి. అది మన సంగారెడ్డి హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయినారు. ప్రీవియస్ సూపరింటెండెంట్ డాక్టర్ మజరుల్లా సార్ ఉండే, సార్ వాజ్ ఫిజిషియన్ కూడా సార్ ట్రాన్స్ఫర్ అయినందువల్ల కొద్దిగా షార్టేజ్ ఉంది మనకు. బట్ అదర్ జూనియర్ డాక్టర్స్ తోటి మేము మేనేజ్ చేస్తున్నాము. అది మెయిన్గా ఇంకోటి డెంటల్ డాక్టర్స్ లేరు. డెంటల్ డాక్టర్స్ ఇద్దరు కూడా ట్రాన్స్ఫర్ అయినారు ఏరియా హాస్పిటల్ గోల్కొండ నుంచి తాండూరు అటు ట్రాన్స్ఫర్ అయినారు. కాబట్టి డెంటల్ డిపార్ట్మెంట్లో కూడా డాక్టర్స్ లేరు. డెంటల్ కేసెస్ కానీ జనరల్ సర్జరీ కేసెస్ మేము అవి జనరల్ సర్జరీ అంటే ఫస్ట్ ఎయిడ్ అవి ఇచ్చేసి తర్వాత హయ్యర్ సెంటర్స్ ఉస్మానియా కానీ గాంధీ కానీ పంపించాల్సి వస్తుందండి. ఇంతకుముందు ట్రాన్స్ఫర్స్కి ముందు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా సిబ్బంది? అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 డాక్టర్స్ ట్రాన్స్ఫర్ అయినారండి. కొంచెం డెఫిసిట్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ మేము ట్రీట్ చేస్తున్నాము, మా లెవెల్లో ట్రీట్ చేస్తున్నాము. బట్ ఇఫ్ దేర్ ఇస్ రిక్వైర్ స్పెషలిస్ట్ కేర్ అండ్ హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేస్తామండి. ఐసీయూస్కి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉందంటున్నారు. ఐసీయూస్కి సంబంధించి ఐసీయూలు అంటే సార్ మజరుల్లా సార్ సూపరింటెండెంట్ ప్రీవియస్ సూపరింటెండెంట్ సార్, ఆయన ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్. కాబట్టి కొంచెం అడ్మిషన్స్ తగ్గినాయండి. ఎందుకంటే మెడికల్ అడ్మిషన్స్ సార్ నేను పీడియాట్రిక్స్ సివిల్ సర్జన్, నేను పీడియాట్రిక్స్ డాక్టర్ని. కాబట్టి ఐసీయూలో సార్ ఉంటే కొంచెం మనకు ఇంకా పేషెంట్స్కి ఇంకా మంచి బెనిఫిట్, హెల్త్ సర్వీసెస్ మంచిగా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ లభిస్తుందండి. ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా కొంత కొరత ఉందని చెప్పి ఏమన్నా? ఆల్రెడీ మా హయ్యర్ అథారిటీస్ అంటే మేము వాళ్ళకు ఇంటిమేషన్ చేస్తున్నాము. వాళ్ళకు ఆల్రెడీ రిపోర్ట్ పంపించాము ఏ డిపార్ట్మెంట్స్లో షార్టేజ్ ఉందనేసి. వాళ్ళు మళ్ళీ సరైన సదుపాయాలు కలిగిస్తామని హామీ ఇచ్చారు. ఇది కొంతమేర మాత్రం అటు జనరల్ ఫిజిషియన్ కూడా కొంత లేకపోవడంతో కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాంతోపాటుగా ఐసీయూ సేవలకు కూడా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. మరోవైపు కరీంనగర్ జిల్లాలో కూడా వైరల్ ఫీవర్స్ స్వైర విహారం చేస్తున్నాయి. జ్వరాలతో పల్లెలన్నీ పడికేశాయి. అన్ని ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోయాయి. టెస్టుల కోసం ల్యాబుల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కరీంనగర్ జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలు, అక్కడి సిచ్యువేషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకి లైవ్లో అందిస్తారు. వేణు, జిల్లాలో పరిస్థితి ఏంటి? ఎందుకు అన్ని ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి? ఎందుకు రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? స్వేచ్ఛ యాక్చువల్ అయితే వర్షాకాలం అంటేనే విష జ్వరాలు ప్రబలుతాయి. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో చూసుకుంటే ముందస్తుగానే, అంటే జూన్లో వర్షాలున్న నేపథ్యంలో ముందస్తుగానే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం, డ్రై డేలు కావచ్చు, ప్రతి చోట కూడా అంటే ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వైద్యానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పడం ఇట్లాంటివి జరిగాయి. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు నుంచి స్వచ్ఛత కార్యక్రమం పచ్చదనం ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఇది గత 2 నెలల ముందే ఏర్పాటు చేయాలి. అంటే ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో టైఫాయిడ్ మరియు డెంగ్యూ జ్వరాల ఒక ఫీవర్స్ మాత్రం పెద్దగా వస్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మన కరీంనగర్ సివిల్ హాస్పిటల్ విషయానికి వస్తే గతంలో ఓపీ పేషెంట్లు అంటే మినిమం 600 నుంచి 700 మంది వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం అయితే 1000-1100 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా డెంగ్యూ అంటేనే ప్రాణాంతకమైంది. అందులో విష జ్వరాలు ఏంటంటే వర్షాకాలంలో డెఫినెట్గా గ్రామీణ పట్టణ ప్రాంతాలు వస్తాయి. మురుగు నీళ్లు కావచ్చు, వర్షాల నేపథ్యంలో కావచ్చు. మొత్తం మీద అయితే ఈ డెంగ్యూ జ్వరం అంటేనే ప్రాణాంతకమైంది. టైఫాయిడ్ అంటే ముఖ్యంగా ఈ వాటర్ కలుషితం కావడం, నీటి కలుషితం ద్వారా కావచ్చు, ఇటు ఫుడ్ కావచ్చు. అంటే మొత్తం మీద ఈ వర్షానికి సంబంధించిన నీళ్లు నిల్వ ఉండకుండా డ్రై డేలు, ఫ్రైడేలు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి పరిస్థితి గతం. కానీ ఈసారి అలాంటి ఏమీ లేకుండా ఒకటేసారి దీని మీద చేసిన నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇటు రోగులకు మాత్రం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ఇటు పిహెచ్సి సెంటర్లు, సబ్ సెంటర్స్ ఇక్కడైతే మాత్రం డైలీ మనకు అంటే యాక్చువల్లీ ఈ 4 సెంటర్లు చూసుకుంటే మినిమం 8,000 మంది వచ్చారు. కానీ ఇప్పుడు 11,000 మంది పైగా కూడా పిహెచ్సి, యూపీఎస్సి, సబ్ సెంటర్స్ అన్ని కూడా వస్తున్న నేపథ్యం. ఇంకోవైపు గతంలో మనకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఇలాంటి దవాఖానలను ఇంకా ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి పెద్ద ఎత్తున డాక్టర్లు కొరత ఒక ఎత్తు అయితే, మరియు లైన్లలో నిలవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఒక రోజంతా కూడా వారు ఇక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓవైపు ఓపీ పేషెంట్లు, ఓవైపు ఇన్ పేషెంట్లు
వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇటు పేషెంట్లకు 5 రకాల మందులు రాస్తే అలా కనీసం 1-2 మాత్రమే లభిస్తున్న నేపథ్యం. దీంతో ఇంకా 2-3 మందుల కోసం మళ్ళీ బయట ప్రైవేట్ హాస్పిటల్. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా కానీ ఇసుకేసరాలనేటువంటి జనం కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో యాక్చువల్గా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే ప్రైవేట్ పోరు, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ అనేది వాళ్ళకు చాలా త్వరితగతిన వస్తారు, కానీ ఇక్కడ వారికి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించే నేపథ్యం. మరోవైపు డెంగ్యూ అంటే మాత్రమే ప్రాణాంతకమైన భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే డెంగ్యూ అంటే గతంలో కూడా రాష్ట్రంలోనే డెంగ్యూ పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో వచ్చి చాలా మంది చనిపోయిన నేపథ్యం. అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా డెంగ్యూ అంటేనే చనిపోతారేమో అనేంత ఒక భయం మాత్రం ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇటు ప్రభుత్వ హాస్పిటల్ రావడము, వారికి అక్కడ సరైన సూచనలు సలహాలు రాకపోయినా లేకపోతే మౌలిక వసతులు లేకపోయినా వెంటనే భయాందోళనకు గురై ప్రభుత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పోతున్న నేపథ్యం కనిపిస్తోంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈ విష జ్వరాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు ఇటు 18 పిఎస్సీలు, 6 యూపీఎస్సీలు మరియు 139 సబ్ సెంటర్లు. అంటే ఇవన్నీ కూడా మనకు గతంలో చూసుకుంటే 7 నుంచి 8 వేల మంది మాత్రమే ఈ అన్నిట్లో కూడా చెకింగ్ చేసుకునేవారు. కానీ ఈ వర్షాకాలంలో ఇప్పుడు 11 నుంచి 12 వేల మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారు. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ విషయానికి వస్తే 1100 మంది, ఒకప్పుడు 6 నుంచి 700 మంది మాత్రమే చూపించుకునేవారు. అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వీటికి సంబంధించి ముందస్తుగా శానిటైజేషన్ చేయడం కానీ లేకపోతే ఈ ట్యాంకర్లో క్లోరినేషన్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. మురికి కాలువలు ఇవన్నీ కూడా. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే గత 2 నెలల నుంచి పడుతున్న వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున రోగాల బారిన పడమే కాదు, ఇటు సివిల్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే రోగులతో కిటకిటలాడుతున్న నేపథ్యం. ఇక డబ్బులకైతే అసలు లెక్కే లేదని చెప్పాలి. వివిధ రకాల వైద్య పరీక్షలు, ఈ పరీక్షలు అయితే సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన వాడైతే మాత్రం ఈ పరీక్షలు చూస్తేనే గుండె గుబుల్మనే. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతకు సంబంధించి కానీ సౌకర్యాల లేమికి సంబంధించి కానీ ఇంతకుముందు మీరు అన్నారు టెస్టులు చేయించుకోవడానికి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కానీ దీనికి సంబంధించి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఏం మాట్లాడుతున్నారు? అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజలకు దేవాలయాలు లాంటివి, కానీ దీని మీద పర్యవేక్షణ కరువైపోయింది. డాక్టర్లు లేకపోవడము మరియు మందుల కొరత ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం. అంటే సీజనల్ వ్యాధులు వర్షాల్లో వచ్చినప్పుడు తప్పకుండా సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ విష జ్వరాలు వచ్చినాయంటే మాత్రం కొన్ని పల్లెలు కూడా మంచాన పడే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నిటినీ కూడా బేరీజు వేసుకొని ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లను కానీ ఇటు మందులను కానీ పెట్టాలి. కానీ దీని మీద సరైనటువంటి శ్రద్ధ లేని నేపథ్యం మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. ఈ నేపథ్యంలోనే ఓవైపు డాక్టర్ల కొరత, మరోవైపు మందుల కొరత ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో సామాన్య మానవుడు ఇటు ప్రభుత్వ హాస్పిటల్ రావాలంటే కూడా భయపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీన్ని సాకుగా చూసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేల రూపాయలు, అంటే మామూలు కామన్ మినిమం టెస్ట్ చేయించుకుంటేనే ఒక 15 నుంచి 2000 రూపాయలు, 1500 నుంచి 2000 రూపాయలు అవుతున్నాయి. మరోవైపు వచ్చిన పేషెంట్ కనుక ఒకవేళ వాడి దురదృష్టం ఉంటే మాత్రం డెంగ్యూ కన్ఫర్మ్ అయిందంటే మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే స్వేచ్ఛ. ఈ నేపథ్యంలో కూడా ఈ మధ్య అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే టైఫాయిడ్, మలేరియా అంటే తక్కువ ఉంది, కానీ టైఫాయిడ్ మాత్రం ఎక్కువ ఉంది, మరియు డెంగ్యూ జ్వరాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షలు చేసుకోవాలంటే మాత్రం చాలా క్లిష్టతరమైనటువంటిది. ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలన్నా, రక్తం తక్కువైంది మీకు ప్లేట్లెట్స్ కావాలన్నా కూడా వీటికైతే అసలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సామాన్యులు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రి పోలేని నేపథ్యం. ప్రభుత్వ ఆసుపత్రికి వద్దామా అంటే ఇక్కడ సరైనటువంటి పర్యవేక్షణ కరువు, మౌలిక వసతులు, మందులు ఇలాంటివన్నీ కూడా ముందస్తుగా ప్రభుత్వము దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. అసలు యాక్చువల్ జూన్లో వర్షాకాలంలోనే ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే వర్షాలు వచ్చినాయంటే విష జ్వరాలు మొదలవుతాయి. విష జ్వరాలు అంటేనే వైరల్ ఫీవర్స్ సంబంధించి చూసుకుంటే ఇవన్నీ కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనేకుండా ఎవరైనా కానీ కొన్ని పల్లెలైతే ఏకంగా గ్రామాలే కూడా విష జ్వరాల బారిన పడి చాలా అవస్థలు పడుతున్నట్టు నేపథ్యం. పిఎస్సి సెంటర్లు ఉంటాయి, కానీ వారికి సరైనటువంటి వైద్యం అందించలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి మెడిసిన్ ఉండదు, సరైనటువంటి అంటే వారికి సంబంధించినటువంటి ఏవి కూడా వాళ్ళకు లభ్యం కావు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే పట్టణానికి వస్తారు, కానీ పట్టణాల్లో కూడా సరైనటువంటి మౌలిక వసతులు లేకపోయే నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుచోతని పరిస్థితిలో అంటే ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చి అంటే పాత రోగాలు పక్కన పెట్టి కానీ కొత్త రోగాలు వచ్చాయా అన్నట్టుగా జనాలు అటు రోగులతో కిటకిటలాడడం, సరైన వైద్యం అందకపోవడం, ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైనటువంటి వీరు ప్రైవేట్ ఆసుపత్రిలోకి పోవడం,
ఇదంతా కూడా ఈ గత 2 నెల 15 నుంచి ఇక్కడ నడుస్తున్న నేపథ్యం స్వేచ్ఛ కనిపిస్తుంది. అంటే ముందస్తుగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటే ఇలాంటిది ఉండేది కాదు. అంటే గతంలో చూసుకుంటే మనకు బస్సు దవాఖానాలు కావచ్చు, ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే వైద్య పరీక్షల సమయం వైద్య సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య నిర్ధారణ పరీక్షలు చేసేవారు. వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఇక్కడ గ్రామాల్లో ఇట్లాంటి ఏమన్నా అంటు రోగాలు ఉంటే కూడా ముందస్తుగానే వైద్య సిబ్బంది పోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినట్టు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేసినట్టయితే ఇవన్నీ జరిగే కావు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత నెల 15 రోజుల నుంచి సరైనటువంటి పర్యవేక్షణ లేని నేపథ్యంలోనే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కువ కూడా ఇటు టైఫాయిడ్, డెంగ్యూ ఫీవర్తో చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఆ టెస్టులో చూసుకుంటేనే ఆ పైసలు పెట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా వాళ్ళలో కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కానీ ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఇక ఇసుక వేస్తే రాలని జనం కనిపిస్తోంది స్వేచ్ఛ. అంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే వారు అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. అంటే పర్యవేక్షణ కరువు, మౌలిక అవసరాలు లేకపోవడం, మందుల కొరత ఇవన్నీ కూడా దీనికి కారణంగా భావించవచ్చు స్వేచ్ఛ. రైట్ వేణు, ఏదేమైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వైద్యం అందక నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీర్ఘకాలిక జ్వరాలు, వాంతులు, విరేచనాలతో ప్రజలు అస్వస్థతకు గురవుతూ మంచం పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఏంటి? మిగతా ప్రాంతాల్లో ఉన్నట్టుగానే అక్కడ కూడా వైద్యుల కొరత, మందుల కొరత, సౌకర్యాలు లేమి ఇక్కడ వేధిస్తున్నాయా సమస్యలు? వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. దాదాపుగా పాటు ఇటు కామారెడ్డిలో దాదాపుగా పెద్ద మొత్తంలో రోగులు వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 ఆసుపత్రుల్లో దాదాపు ఒక్కొక్క ఆసుపత్రికి 5,000 మంది అవుట్ పేషెంట్ ప్రతిరోజు వస్తుంటారు. నిత్యం ఈ అనుసంధానంగా మెడికల్ కాలేజ్ అటాచ్ ఉన్నటువంటి నిజామాబాద్ ఏరియా హాస్పిటల్లో విద్యార్థులు అదేవిధంగా వైద్యులు ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు సీజన్ వ్యాధుల కాలం నడుస్తుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ వ్యాధులతో పాటు చికెన్ గున్యా కొత్తగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో మలేరియా, టైఫాయిడ్ ఈ వ్యాధులతో పాటు చికెన్ గున్యా కొత్తగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో పల్లెలన్నీ విషజ్వరాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వైద్య సౌకర్యాలు అందించక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. గ్రామాలు ఇవాళ మంచం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అనేక గ్రామాలు ఇవాళ మంచం బారిన పడ్డ సందర్భం ఉంటుంది. గ్రామాల్లో ఉండేటువంటి పిహెచ్సి సెంటర్లు కూడా పనిచేయని సందర్భంగా ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది. పిహెచ్సి సెంటర్లో నిర్వీర్యం చేయబడ్డాయి. పూర్తి స్థాయిలో అక్కడ వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా ప్రజలు నేరుగా ఎదుర్కొంటున్న సందర్భం కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు రాక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రాథమిక చికిత్స అందించే సందర్భం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇక జిల్లా ఆసుపత్రుల పరిస్థితి చూసుకుంటే జిల్లా ఆసుపత్రులు కూడా 2 జిల్లా ఆసుపత్రులు ప్రధానంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. ఒకటి బోధన్కు 100 పడకల బెడ్ ఆసుపత్రి పాటు అటు ఆర్మూర్లో కూడా 100 పడకల బెడ్ హాస్పిటల్ ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. దాదాపుగా 5,000 మంది ఆ పేషెంట్లు ఇవాళ విషజ్వరాల బారిన పడ్డ సందర్భం గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. అది ఒక ప్రాథమిక లెక్కను మాత్రం గవర్నమెంట్ కొంత మేరకు దాచిపెడుతుంది. సీజనల్ వ్యాధులు లేవని చెప్పడానికి ఒక కవ్వింపు చర్యలుగా పాల్పడిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా మనం చిన్నపిల్లలు వ్యాధుల బారిన రోగుల బంధువులతో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. వారం రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. వీళ్ళకి ప్రధాన సమస్య డాక్టర్లు లేరు, ట్రీట్మెంట్ అందుతలేదు. మేము ఉదయమే వచ్చినాము, కనీసం పట్టించుకోవడం లేదు, కనీసం ఒక డాక్టర్ వచ్చి మమ్మల్ని పలకరించలేదు, నర్సు ఏం జరుగుతుందని వాకప్ చేయలేదు. ఈ నేపథ్యంలో రోగులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆ కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి 100 బెడ్స్ హాస్పిటల్ కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనబడుతుంది. రోగులు సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు పేద మధ్య తరగతి వారుంటారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం చూడలేదు. గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన సమయంలో వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉండే, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది వైద్య రంగాన్ని. వైద్యానికి సంబంధించినటువంటి వైద్య విధాన పరిషత్తు ఈ ప్రభుత్వ ఆసుపత్రులను అదేవిధంగా ఇటు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ వైద్య సేవలు అందించే వైద్యులు ట్రాన్స్ఫర్ల పేరు మీదతో ఇక్కడికి రావడం లేదు. దాదాపుగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి ఆనుకున్న 13 మంది డాక్టర్లు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. 6 ఉదయం ఒకరు మధ్యాహ్నం ఒకరితో పాటు టోటల్ ఇక్కడ వైద్య సిబ్బంది అయినటువంటి నర్సులు అదేవిధంగా కాంపౌండర్ల చేతుల్లోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం విజువల్లో వీళ్ళు దాదాపుగా వారం 10 రోజుల నుంచి ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వ్యాధులు తగ్గట్లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో తీవ్ర బాధలు పడుతున్నారు. ఈ పక్కనే నిజామాబాద్ కానుకొని ఉన్నటువంటి ఖలీల్వాడి ఆసుపత్రులు ఉంటాయి. ఇవి మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానంగా చేయడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇక్కడ పనిచేసే డాక్టర్లంతా ఖలీల్వాడిలో ఓపెన్గా హాస్పిటల్ను ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు తప్ప ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోవడం లేదనే వాదన కూడా స్పష్టంగా రోగుల బంధువులు రోగుల నుంచి వినబడుతుంది. కేవలం 13 మంది డాక్టర్లే ఈ 200 పైచిలకు బెడ్స్ ఉన్న ఈ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారంటే పరిస్థితి ఎంతవరకు దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్ సూపరింటెండెంట్ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. పేద మధ్య తరగతి ఎవరైతే రోగులు వస్తారో వారికి న్యాయం చేయాల్సింది ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రికి ఇంత మొదలు ట్రీట్మెంట్ రావాలంటే చాలా ఆనందంతో వచ్చే పరిస్థితి ఉంటుండే. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యం అందుతుందని భరోసా ఉంటుండే. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రూపుమాపిపోయిందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రి వైపు సాధారణ రోగులు చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైపు వెళ్ళాలంటే భయపడ్డ సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే అరకొర వసతులు ఉన్నాయో, ఎర్రగోళీలు మందులు అనే నానుడు ఉందో ఆ నాడుని మళ్ళీ పునరాంకృతం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అని ప్రజలు అంటున్నారు. కనీసం వారం 10 రోజుల నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగుల బంధువులు అయితే వారి పేషెంట్లు ఎవరైతే స్కానింగ్స్ కానీ ఇతరత్ర మౌలికమైన టెస్టులు చేస్తారో వారే స్వయంగా తీసుకుపోయి స్కానింగ్లు అదేవిధంగా ఇతర ఏవైతే టెస్టులు ఉంటాయో చూయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రోగుల బంధువులు ఉన్నారు. వారు ఏమంటున్నారు, వారు ఎన్ని రోజుల నుంచి వచ్చారు ఆసుపత్రిలో, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు వచ్చారు, పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏంది పరిస్థితి? సార్ మేము నైట్ 12 గంటలకు వచ్చాం సార్. వచ్చిన నుంచి మాకు నైట్ అయితే డాక్టర్స్ లేరు. మా బాబుని అట్లా ఉంచాం. పొద్దున్న వచ్చి ఒక సలైన్ పెట్టారు. ఇక్కడ బాత్రూమ్ నీళ్ళు లేవు, బాత్రూమ్ లేవు, సౌకర్యం లేదు ఏమి. అదే మేము బాధ ఉంది సార్ మాకు. ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది? ట్రీట్మెంట్ పొద్దున్న ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాలేదు సార్. డాక్టర్ లేరు. మా ఇంటికాడ పాత రిపోర్ట్లు ఏమైనా ఉంటే ఏమన్నారు నచ్చినామో సాయంత్రం చూస్తామన్నారు. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు ఎవరు రాలేదు. అది మీరేందన్నా ఎందుకోసం వచ్చారు? నా కొడుకు ఊరు పెట్టుకున్నాడు, బాధ ఊరు పెట్టుకున్నాడు. ఊరు పెట్టుకున్న దానికి ఆడ ట్రీట్మెంట్ నడిచింది. మళ్ళీ ఈ మార్చిన దగ్గర మళ్ళీ వచ్చేసింది, ఒక సూది లేదు, ఒక గ్లూకోజ్ లేదు సార్. ఇప్పుడు ఏదో బతిలాడితే ఒక గ్లూకోజ్ పెట్టిండు సార్. అది వచ్చారమ్మా మీరు? వీడికా నైట్కి తీసుకొచ్చిన సంది ఏం లేదు. ఇక నైట్కి ఆడ నడిచింది ట్రీట్మెంట్. మళ్ళీ పొద్దున్న సంది ఏం లేదు సార్, మళ్ళీ ఏం లేదు. ఇక మళ్ళీ ఇప్పుడు అనంగా ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు. 2 గంటలకు ఎక్కేటి గ్లూకోజ్ ఇప్పుడు పెట్టిండు సార్. బత్తలాడితే పెట్టిండు సారు. కాల్మకు కూడా తక్కువ ఉన్నది సారు. లేకనే కదా మేము ఇక్కడికి వచ్చింది సరికొద్దాకన్నా సారు. పేదవాళ్ళం మేము. చెప్పండి, మీరేమంటారు? మేమేమంటామంటే డాక్టర్లు ఇంకో కొంచెం ఇక్కడ పెంచితే బాగుంటుంది, పేషెంట్లు కూడా బాగుంటుంది. బెడ్స్ సరిపోక కొంతమంది పేషెంట్లు కూడా ఆగుతారు. మరి ఇంకోటి పరిశుభ్రత అంటారు కానీ మన బాత్రూమ్స్ క్లీన్గా లేవు. బాత్రూమ్స్ క్లీన్గా ఉంటే కొంచెం రోగాలు కూడా అరికట్టచ్చు అని మా ఉద్దేశం. ముఖ్యంగా పేద మధ్య తరగతి వారు ఈ ఆసుపత్రికి వస్తారు కాబట్టి మమ్మల్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. కనీసమైనటువంటి బాత్రూమ్ లాంటి వాష్రూమ్లు కూడా కనీసం వాటి క్లీనింగ్ సెక్షన్ లేదు, దాదాపుగా పట్టించుకోవడం లేదు. దాదాపుగా వారం రోజుల నుంచి ఇక్కడికి వస్తున్న ఎవరు కూడా తమల్ని ట్రీట్మెంట్ పరంగా కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో ఇవాళ
ఈ గవర్నమెంట్ ఆసుపత్రులు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దాదాపుగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన సందర్భం స్పష్టంగా కనబడుతుందని రోగులు బంధువులు అంటారు. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఖలీల్వాడిలో పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ సరిపడినటువంటి వైద్య సదుపాయాలు అప్పోసప్పు చేసి సాధారణ రోగులు ఖలీల్వాడిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల వైపు టెస్టింగ్ కిట్లు లేక, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎక్స్రే లాంటి స్కానింగ్ సెంటర్ లేక, ఇతరత్ర పడకలు సరిపోక ప్రభుత్వ ఆసుపత్రిని మరిచి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరం లేదనుకొని వాళ్ళ మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యులు అదేవిధంగా ఇటు రోగులు వెళ్లే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ గత వారం రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ విషజ్వరాల బారిన పడ్డ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాల బారిన పడ్డటువంటి ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రులను డాక్టర్లను సరైన విధంగా నియమించాలి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు భరోసా కల్పించాలి. పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే ఎవరైతే రోగులు ఉంటారో వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక సీజనల్ వ్యాధుల విషయానికి వస్తే వారం రోజుల నుంచి డెంగ్యూ, మలేరియాతో పాటు ఇక్కడ విషజ్వరాలతో పాటు చికెన్ గున్యా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో 5,000 మంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన లెక్కల ప్రకారం 5,314 మంది ప్రస్తుతము వివిధ సీజనల్ వ్యాధుల బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ రవీందర్.